ఖమ్మం నగర మధ్యలో ఏర్పాటు చేసిన కొన్ని బేకరీ తయారీ కేంద్రాలు ప్రజల అనారోగ్య కారకాలుగా మారాయి. నిత్యం పొగతో స్థానిక ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బేకరీలను నిర్వహిస్తుండటంతో అనారోగ్య పరిస్థితులు ప్రజలను చుట్టుముడుతున్నాయి. ఖమ్మంలో నిర్వహిస్తున్న బేకరీలు తీరును ఓసారి చూద్దాం. ఖమ్మం నగరంలోని పార్శిబంధం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ బేకరీ తయారు కేంద్రం పలు డివిజన్ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. బేకరీ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసే క్రమంలో పొగ వ్యాపిస్తోంది. రోజంతా పొగ వెదజల్లుతోంది. దీంతో పరిసర వాసులు ఇబ్బంది పడుతున్నారు. పొగ బారిన పడి ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. కట్టెలు, బొగ్గు లేదా పాత టైర్లు కాల్చి బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. దానివల్ల వచ్చే పొగ కాలుష్య కారకం కావడంతో ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. దుమ్ము వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇబ్బందికరంగా మారుతోంది. పిల్లలు, వృద్ధులకు పాలిట దారుణంగా మారింది. బేకరీలో నుంచి వెలువడే విష వాయువు కార్బన్ మోనోఆక్సైడ్ పీల్చడం ద్వారా తలనొప్పి, వాంతులు ఎక్కువైతే స్పృహ తప్పడం వంటివి సర్వసాధారణంగా మారింది. సల్ఫర్ డయాక్సైడ్ SO2 వల్ల కళ్ళు మంట, గొంతు నొప్పి, శ్వాస ఆడకపోవడం అనేది అక్కడ కామన్ డిసీజ్ అయ్యింది. ఫ్లోర్ మిల్ డస్ట్ వల్ల ఆస్తమా ప్రజానికాన్ని ముప్పతిప్పలు పెట్టిస్తోంది. ఖమ్మం నగరంలోని 4 డివిజన్లలోని స్కూల్స్, అంగన్వాడీ, పిల్లలు, గర్భిణీలు, బీపీ, షుగర్ పేషెంట్లకు చాలా ప్రమాదంగా మారింది. చట్ట ప్రకారం నేరమని తెలిసినా కానీ జిల్లా కలెక్టర్ మౌనం వహిస్తుండడం స్థానిక ప్రజలకు విస్మయానికి గురి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు PCB రూల్స్ ప్రకారం ఎయిర్ యాక్ట్ 1981 ప్రకారం బేకరీకి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి. ఫ్యూయల్, టైర్లు, ప్లాస్టిక్, వేస్ట్ ఫుడ్ వాడకూడదు. LPG, ఎలక్ట్రిక్ ఓవెన్ మాత్రమే వాడాలి. జనవాసాల్లో బేకరీ ఉత్పత్తులను తయారు చేసే కార్ఖానా ఉండకూడదనే నిబంధనను పాటించడం లేదు. ఫ్యాక్టరీ వలన చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల ఇటుపక్కల కూడా జనాభాకి హెల్త్ పర్యంగా బాగలేదు. దీన్ని ఊరు బయటికి తీసిపోయి కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. దీనివల్ల చాలా ప్రాబ్లం ఉంది. నాకు ఆయాసం, దగ్గు వస్తుంది. దీనివల్ల ఎప్పుడు తీసేస్తారు పై అధికారులు. వాళ్ళకి 2 సార్లు చెప్పినా కానీ వాళ్ళు ఇంతే మాట్లాడుతున్నారు. దీనివల్ల చాలా ప్రాబ్లం ఉంది. హెల్త్ పర్యంగా అయితే చాలా బాగాలేదు. దయచేసి దీన్ని తీపించగలరు అని ప్రార్థన. ఖమ్మంలో బేకరీల ప్రభావంతో ఎక్కువగా పిల్లలకు దగ్గు, వృద్ధులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. కళ్ళు మంట, తలనొప్పితో ప్రజలు ఆసుపత్రులకు వెళ్తున్నారు. బేకరీల పరిసరాల్లో స్కూల్ ఉండడంతో విద్యార్థులు అధికంగా దీనికి ప్రభావితమవుతున్నారు. బేకరీని అధికారులు తనిఖీ చేసి మట్టితో తయారు చేసిన బట్టీని తొలగించి LPG ఓవెన్ కు మార్చాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. జిల్లా కలెక్టర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. పొగ సమస్యను పరిష్కరించాలని బేకరీ నిర్వాహకుడిని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము వచ్చి ఇప్పుడు 5వ సంవత్సరం, 3 సంవత్సరాల దాకా ఊకున్నాం. 2 సంవత్సరాలు వాళ్ళ భార్యకి పిలిపించి చూపెట్టినాం. ఇదంతా చూడు ఎంత నలుపు వస్తుంది మాకు, డస్ట్ ఏసీలో, ఫ్యాన్లలో అంతలో ఇట్లా అంతే. అవును కదా అని చెప్పినాము. చూసింది ఇట్లా చేయి పెట్టి చూస్తే, అవును బాబు నిజమే, చూద్దాంలే అన్నది. పైపు వేపిస్తా నేను పైకి అని పైప్ వేయించింది. పైప్ వేయించిన తర్వాత కూడా వస్తుంది. మాకు ఆయనకి ఇప్పుడు 15 సంవత్సరాల కింద హైదరాబాద్లో చూయించుకొని వచ్చిండు. ఆయనకు అన్నాడు కూల్ వాటరు, ఇది డస్ట్ ఎలర్జీ అసలు వద్దన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన తాగాడు. ఇప్పుడు ఆయనకు ఈ పొగ వచ్చిన కాడ నుంచి డస్ట్ ఎలర్జీ బాగా వస్తుంది. మా పిల్లగాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్, దగ్గు, ఆయాసం, ఐ ఇన్ఫెక్షన్ ఇట్లా వస్తుంది మాకు. అసలు తీపియాలి అది.
జనవాసాల మధ్య నిర్వహిస్తున్న బేకరీ పొగ కాలుష్యాన్ని తగ్గించడంలో అధికారులు విఫలమయ్యారు. దానిని తొలగించకుంటే భవిష్యత్తులో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు వెల్లువెత్తుతాయని ప్రజలు అంటున్నారు. ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.